నమస్కారం అనుష వినేత్ గారు. నమస్తే అండి. మనీ మేనేజ్మెంట్ వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ చాలా ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా చాలామందికి అకార్డింగ్ టు ఫినాన్షియల్ నాలెడ్జ్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మన మైండ్ సెట్ బాగుంటేనే దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. సో యాక్షన్ ప్లాన్కి వచ్చేటప్పటికి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా మన మైండ్ సెట్ని ఏ విధంగా పెట్టుకుంటే మన డెవలప్మెంట్ కానీ అంటే పర్సనల్ డెవలప్మెంట్తో పాటు ఫినాన్షియల్ డెవలప్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ రూల్స్ తెలుస్తాయంట. ఓకే, ఫస్ట్ థింగ్ నాగరాజు గారు, మనం చాలా ఎపిసోడ్స్ చేశాము మైండ్ మేనేజ్మెంట్ మీద, మనీ మేనేజ్మెంట్ మీద, కొన్ని సబ్ కాన్షియస్ మైండ్ మీద కూడా మనం చెప్పాము. అవును, సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చెప్పాము. సో అంటే జనరల్గా ఆలోచించండి, మన లైఫ్లో ఒక జర్నీ చేస్తూ ఒక మైలు రీచ్ అవుతున్న కొద్దీ మనము అబ్స్ట్రికల్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అక్కడితో ఆగిపోదు కదా మన జర్నీ అనేది. ఒక అడ్డంకి రాగానే ఆగిపోతుందా? అలా ఆగిపోదు. మళ్ళీ మనం మూవ్ ఆన్ అవుతాం. మళ్ళీ మన జర్నీకి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవరమైనా కానీ. ఈ ప్రాసెస్ ఆఫ్ టైంలో మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జరిగిన దెబ్బలే కానీ, కింద పడిపోయిన సందర్భాలే కానీ మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతూ ఉంటాయి, ఇలా గట్టిగా మనల్ని ఆపుతాయి. సో దానికి మనము అంటే రిలీఫ్ ఇచ్చుకొని మనం స్టిల్ బ్రేవ్గా కానీ స్ట్రాంగ్గా కానీ ముందుకు వెళ్ళాలి అంటే పవర్ఫుల్ ఆటో సజెషన్ని క్రియేట్ చేయాలి మన మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో. ఓకే, ఈ సబ్ కాన్షియస్ మైండ్లో పవర్ఫుల్ ఆటో సజెషన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే పాజిటివ్ బిలీఫ్ని డెవలప్ చేయాలి. పడ్డ వెంటనే ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఉంటుంది చూసారా. ఈరోజు కింద పడ్డాను, మేబీ ఈరోజు నాకు మోసం జరగచ్చు, ఈరోజు నేను ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, బట్ దెర్ విల్ బీ ఏ డే నేను మూవ్ ఆన్ అవుతాను, నేను ఇంతకన్నా హైట్స్ని చూస్తాను అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనం ఇస్తే కనుక ఏదైతే ఉందో ఆ పెయిన్ మనకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, మన గ్రోత్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో అంత బాగా మనల్ని మనము దెబ్బలు తిన్నప్పుడైనా కానీ, ఏవైనా నెగిటివ్ సందర్భాలలో స్పెషల్లీ పీపుల్ క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తారు, అవహేళన చేస్తారు, అవమానాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని తట్టుకొని మనం వెళ్ళాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అంత పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ మాటలు అక్కడ మూటల్లాగా ఉండిపోయాయి అనుకోండి, అవే గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసే చర్యలు చాలా ఉంటాయి మనకి. తెలియకుండానే పీపుల్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, ఏదో రకంగా వాళ్ళ టైంకి వచ్చినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు. బట్ వాటన్నిటినీ మనము తీసుకోకుండా, క్యారీ చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన పవర్ఫుల్ మైండ్, మన సబ్ కాన్షియస్ మైండే. దాన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు ఇంకా డీప్గా చెప్తాను మీకు. సో మనం వెళ్తున్న దాంట్లో అప్ అండ్ డౌన్స్ అవుతాయి కదా, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ విజువలైజేషన్. ఓకే, పాజిటివ్ విజువలైజేషన్ మీద మనకి ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఈరోజు ఇంకా డీప్గా చెప్తాను. ఎవరైనా కానీ, మన వీడియో చూస్తున్న వాళ్ళైనా కానీ, మీకు బాధపడ్డ సందర్భాలు, అప్ అండ్ డౌన్స్ ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తుకొస్తూ మీరు ముందుకు వెళ్ళలేకపోతే కనుక, ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటే మీరు దానికి అదే ఫీడ్ ఇస్తున్నారు కాబట్టి అదే గ్రో అవుతుంది. మీరు ఏదైతే ఫుడ్ ఇస్తారో అదే మనకి రిజల్ట్ వస్తుంది అన్నట్టు. యాపిల్ సీడ్ వేస్తే బనానా వచ్చి పుట్టదు కదా, అందులో నుంచి యాపిలే పుడుతుంది. మనము నెగిటివ్ ఆలోచనలు ఇస్తే నెగిటివ్ థాట్సే పుడతాయి, అవే ఉత్పత్తి చెందుతూ ఉంటాయి మన మైండ్లో కూడా. సో ఈ పాజిటివ్ విజువలైజేషన్ ద్వారా ఎక్కువ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో థాట్స్ తగ్గి పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. సో ఎలా అంటే ఏది ఉన్నా కానీ మన దగ్గర చిన్నగా ఉంది అనుకోండి, దాన్ని బిగ్ పిక్చర్లో ఊహించుకోవాలి. నాకు ఈరోజు కాన్ఫిడెన్స్ లేదు, నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని, నేను నార్మల్గా ఉన్నాను, నేను అంత బెటర్ లైఫ్ నాకు లేదు అని ఇలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని చూసి మేము కొంచెం బాధపడుతున్నాము, మమ్మల్ని మేము గ్రో చేసుకోలేకపోతున్నామని ఇలాంటి బాధలు ఉంటే కనుక ఫస్ట్ మీరు కూర్చొని ఒక ప్లేస్లో రిలాక్స్ అవ్వండి. జస్ట్ రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ లైఫ్లో జరిగిన పాజిటివ్ సందర్భాలను ఊహించుకోండి. ప్రతి ఒక్కళ్ళకి జరుగుతాయండి. చిన్నప్పుడు మనము రన్నింగ్ రేస్లో ఏదైనా చిన్న షీల్డ్ ఇవ్వచ్చు, మనకి ఏదైనా గిఫ్ట్ కింద, మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేయొచ్చు, మనం వెళ్తున్న పాత్రలో ఎవరో ఒకళ్ళు మనకి తెలియకుండానే మనకి హెల్ప్ చేయొచ్చు. అలాంటి పీపుల్ని, అటువంటి సందర్భాలను అన్నిటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీ ముందర ఊహించుకోండి. జస్ట్ మిమ్మల్ని మీరు మీ ముందర అవన్నీ మీకు ఉన్నాయి, మీ జర్నీలో కూడా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి మీరు రియల్గా టైంలో హెల్ప్ చేశారని ఒక్క గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయండి. అలా చేసి అటువంటి పీపుల్ అందరినీ
ఊహించుకొని మళ్ళీ నాకు ఇటువంటి పీపుల్ నా జర్నీలో తగులుతారు, నా జర్నీలో ఉంటారు, నేను మంచి వ్యక్తులు నా చుట్టుపక్కల నా అసోసియేషన్ అనేది ఉంటుంది సో అని ఇలా ఒక పాజిటివ్గా ఊహించుకోండి. అటువంటి పాజిటివ్ పీపుల్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అది ఏదైనా కానీ, వర్క్ ప్రొఫెషనల్ లైఫే కానీ, పర్సనల్ లైఫే కానీ, ఫ్రెండ్ సర్కిలే కానీ, ఏదైనా కానీ మళ్ళీ జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి బెటర్గా నేను వెళ్ళాలి అనుకుంటే కనుక ఆల్రెడీ మీకున్న బ్లెస్సింగ్స్ని గుర్తు తెచ్చుకోండి. మీరు ఆల్రెడీ బ్లెస్డ్, యు ఆర్ ఎ బ్లెస్డ్ సోల్. సో మీ యొక్క సోల్ ఇక్కడికి వచ్చి ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటే మళ్ళీ మీ జర్నీలో మంచి మంచి వ్యక్తులు కూడా తగులుతూ ఉంటారు. అక్కడితోటి మీ సోల్కి ఎండ్ చేసుకోకండి, అంటే రిస్ట్రిక్ట్ చేసుకోకండి, బాధపడకండి. అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, మన థాట్ ప్రాసెస్ మూవ్ ఆన్ అవ్వాలి. సో అలా మూవ్ ఆన్ అయ్యి పాజిటివ్ విజువలైజేషన్ చేసుకుంటే డెఫినెట్లీ అటువంటి పీపుల్ మళ్ళీ మనకు టచ్ అవుతారు మన లైఫ్లో, మళ్ళీ మన లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. ఇలా ఫైనాన్షియల్లీ కానీ ఏదైనా కానీ, మనం చెప్పినప్పుడు రిలేషన్షిప్ అయినా ఏదైనా కానీ మళ్ళీ నా లైఫ్ బెటర్గా ఉంటుంది అని అనుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యూజువల్లీ జోసెఫ్ మెర్ఫీ సబ్కాన్షియస్ మైండ్ బుక్ ఉంటుంది కదండి, అది నేను ఒకసారి చదివాను యాక్చువల్గా. అందులో చదివినప్పుడు అందులో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ లైఫ్లో వచ్చిన కాన్సిక్వెన్సెస్ని ఎలా తట్టుకుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అన్నట్టు, రియల్ స్టోరీ అది. ఆవిడ ఏంటంటే కోర్ట్ కేసెస్ ఉంటాయి, తనకున్న ప్రాపర్టీస్ అన్ని కోర్టు కేసెస్లో ఉండి అంత గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంటుంది అన్నట్టు తన పరిస్థితి. తనకు పాజిటివ్ హోప్ కనిపించదు అసలు. సో మీరే చూడండి, హాస్పిటల్స్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం, మన కోర్టుల చుట్టూ తిరగడం అంటే కొంచెం హెడ్ఏక్ పని, అంటే కొంచెం ఎంతైనా కానీ బాధతో ఉంటాం అన్నట్టు. ఎందుకంటే అదేంటంటే టఫ్ మూమెంట్స్ అవన్నీ. టఫ్ మూమెంట్స్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్ విజువలైజేషన్ చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఆమె చేసిన పద్ధతే ఈ పాజిటివ్ విజువలైజేషన్ టెక్నిక్. అంటే మెంటల్ మూవీని ఫ్రేమ్ చేసుకుంది అన్నట్టు. ఇప్పుడు రోజు వెళ్తున్నాను, కోర్టు కేసులకు వెళ్తున్నాను, ఇవి అవుతుందా లేదా అని పాస్ట్ను గుర్తు తెచ్చుకోకుండా ఈ కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సక్సెస్ఫుల్గా కొన్ని రోజుల్లో నెరవేరబడుతున్నాయి. నేను ఏదైతే కోర్టులో అపీల్ చేసి నా కేసు గెలుస్తున్నాను, ఆ గెలుస్తున్న వచ్చే మనీ ఉంటుంది కదా, ప్రాపర్టీ కేసు, ఆ ప్రాపర్టీలోంచి వచ్చిన మనీని నేను ఎంజాయ్ చేస్తున్నాను, నా లైఫ్ని మళ్ళీ నేను హ్యాపీగా పాజిటివ్గా లీవ్ చేస్తున్నాను అనేది ఊహించుకుంటూ ఉందన్నట్టు. సో ఆవిడ కోర్టు కేసు గెలవడం జరిగింది, ఆమె ఏదైతే ఊహించుకుందో ఆ లైఫ్ ఆమె ముందుకు వచ్చింది. సో ఇది ఈ రకంగా మన పాజిటివ్ విజువలైజేషన్ ఒక మెంటల్ మూవీని క్రియేట్ చేసుకొని మనం ఏదైతే రికార్డ్ చేస్తామో మన మూవీని, ఆ మూవీయే మనకి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ప్లే అవుతుంది. అలా ప్లే అయ్యేటట్టు మన చుట్టుపక్కల ఉన్న పీపుల్, మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ని తనకి టచ్ చేసి మనకి రీచ్ అయ్యేలా చేస్తుంది అన్నట్టు. గ్రేట్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ అందులో ముఖ్యంగా మీరు చెప్పినట్లుగానే మనం ఏదైనా విజువలైజ్ చేసుకొని అది ఆల్రెడీ మనం అనుభవించేస్తున్నాం అనేటువంటి ఫీల్ని కనుక టచ్ చేసుకుంటూ ఆలోచనలతోటి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది చెప్పారు మీరు. చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారు, క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట? మనము డిఫరెంట్ టాపిక్స్ మీద, మనీ ఫైనాన్షియల్ రిలేటెడ్ మీద మెంటరింగ్ చేస్తున్నాము కొన్ని కంపెనీస్కి, ప్రాపర్టీ అడ్వైజర్గా ఉన్నాము. అండ్ మనము ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ అనేవి కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి కూడా మనం ఇస్తూ ఉన్నాము. కొన్ని కంపెనీస్కి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో, మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద వాళ్ళ స్టాఫ్కి అవేర్నెస్ చేయడము, డిఫరెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం, టీమ్ వర్క్ బిల్డింగ్ ఇవన్నీ చేస్తూ పర్సనల్లీ మనకి ఎవరైనా కూడా క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి 1-to-1 సెషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్, బిజినెస్ అఫర్మేషన్స్, బిజినెస్ టెక్నిక్స్, బిజినెస్ స్ట్రాటజీస్, బిజినెస్ ఐడియాస్ కూడా. సో 150 బిజినెస్ ఐడియాస్ మనం ఏవైనా కానీ అందులో మనకేవి సూటబుల్ అనిపించేవి కూడా మనం చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ అంశాల మీద ఫైనాన్షియల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడండి? ఎవ్రీ మంత్ ఒకటి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. రెగ్యులర్గా ఆన్లైన్ 1-to-1 సెషన్స్ అనేది ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి జరుగుతూనే ఉన్నాయి అవి. ఓకే. అండ్ చాలామంది పర్సనల్గా ఫినాన్షియల్ గ్రోత్ కోసం అని చెప్పేసి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ఎస్, ఫైనాన్షియల్ గ్రోత్ మీకు ఏదైతే ఉన్నాయో అసెట్స్ మీద కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఎలా చేసుకోవాలి మాకేం తెలియదు, మేము ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా కూడా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, మా దగ్గర ఉన్న మనీ మల్టిప్లై అవ్వాలి, ఏం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మన గైడెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అనూష గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని మీరు సొంత గ్రోత్ తోటి లేదంటే సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, లేదంటే పర్సనల్గా ఫినాన్షియల్ కౌన్సిలింగ్ ఏదైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ బయట కార్పొరేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మీకు కనుక బిజినెస్ మెంటర్ లేదంటే బిజినెస్ కోచ్, బిజినెస్ ట్రైనర్ లాంటి వాళ్ళు కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా ఎవ్రీ మంత్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. అనూష వినేత్ గారితో సో మీ పర్సనల్ బిజినెస్ మధ్యలో ఆగిపోయి ఉంటాయి, సో దాని ఫర్దర్ గ్రోత్ కోసం ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అటువంటి సందర్భంలో మీరు అనూష వినేత్ గారితో మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి బిజినెస్ ఐడియాస్ కోసం సో మీకు ఏమైనా కావాలనుకున్నా సరే, ఒక కంపెనీని పెట్టాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఉండాలి, ఏం చేయాలి, దాని గ్రోత్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే అనూష వినేత్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.